ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇది డేర్. సీన్ రీక్రియేట్. లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. యాంకర్ మార్చండి, నేను చెప్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు మీ అంటే మీ గోరింటాకులోనే ఏదైతే రొమాంటిక్ సీన్ ఉంటుందో దానిని ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించారు. ప్రపోజ్ చేయాలి నువ్వు నన్ను. నేనా? ఇంకే నేను చేస్తానా? నీ ఆల్రెడీ యాటిట్యూడ్ ఉండాలి కదా అబ్బాయికి. అమ్మాయి ప్రపోజ్ చేస్తే తక్కువ కదా. నీకు నేను నీతో ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్ యూ. ఓకే, ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నావు? చాలా రోజుల నుంచి. ఎందుకు లవ్ చేయాలనిపించింది? ఇంత క్వశ్చన్స్ వద్దు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. నేను ఇప్పుడు చెప్తే ప్రోమో కట్ వాడేస్తాను మా ఇల్లు. రియల్గా వాడేస్తా. బయట ఏం కన్ఫర్మేషన్ అంటే నిజంగా ప్రపోజ్ చేశాను. చూపించు, ప్రోమోలో కదా, ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. అప్డేట్ అయితే రెడీ. నీ ఆన్సర్ ఏంటని చెప్పవా? నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ పడిందా? ఇదేనా రొమాంటిక్? అంటే సీన్ రీక్రియేట్ కదా, కొత్త సీన్ అయితే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ చేయొచ్చు. ఎన్నిసారి గోరింటాకులో చేయలేదు, నువ్వే ఇలాంటిది తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది నేను చేసా ఈరోజు. ప్రపోజ్ చేస్తే అట్లీస్ట్ హక్ చేసుకుంటారు, ఏదైనా చెప్తారు. కావాలా నీకు చెప్పొచ్చుగా. పెట్టుకోండి ఇంకో షాట్. అచ్చా, అట్లా లేదు. ఇప్పుడు తనది కూడా ఉంది ఒక లవ్ అండ్ రొమాంటిక్. తను కూడా ఇప్పుడు నేను కొంచెం యాటిట్యూడ్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? అంటే నేను నీతో కలిసి ఉన్నప్పుడు లేదా నీతో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటాను, ఇంకా కొన్నిసేపు అలాగే ఉండాలనిపిస్తుంది. అయితే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతావు? ఏం మాట్లాడుతున్నావు నీకు? ఐ లవ్ యూ. డు యూ లవ్ మీ? కண்మణి అన్బోడ కాదలన్న నీది కవితమే, ప్రియతమా నీ అచట కుశలమా నీ నిజట కుశలమే. కాదు, ఇంప్రెస్ అయ్యారా మరి? అవును, అంత ముద్దుగా ప్రపోజ్ చేశారు. ఇంప్రెస్డ్. ముద్దుగా ప్రపోజ్ చేశారా? అంటే ఆ ఎమోషన్స్ కళ్ళల్లో చూపిస్తే ఆటోమేటిక్ ఎవరైనా పడిపోవాల్సిందని అంటారు. సో అందుకే నేను నిఖిల్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ అంత ఎక్కువ మంది ఉన్నారు కదా. మేల్స్ కూడా ఉన్నారు. మేల్ ఫ్యాన్స్ అవునా? ఫ్యామిలీ అన్నప్పుడు మేల్ ఫీమేల్ రెండు. ఎస్ ఆఫ్ కోర్స్. మరి సీరియల్ అలా మరి క్రియేట్ అయింది కదా. అందరికీ ఒక డౌట్ ఏంటంటే, ఆడియన్స్ అందరికీ కూడా, కావ్య నిఖిల్ రియల్ గా పేరా లేకపోతే అది ఆడియన్స్ కన్నా సీరియల్ పేరా అనేది డౌట్. సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా? రియల్ పేరా సీరియల్ పేరా? రియల్ గా సీరియల్లో రియల్ పేరు, రియల్ గా రియల్ లైఫ్ లో రియల్ పేరు. కావాల్సిన కంటెంట్